పంటలో టూత్ సెన్సిటివిటీ లేదంటే పంటి సెన్సిటివిటీ అనేది చాలా కామన్గా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ లేదంటే కామన్ సిమ్టమ్స్ వచ్చే దంత సమస్యలో వన్ ఆఫ్ ద కామన్ సమస్య ఏంటంటే ఈ టూత్ సెన్సిటివిటీ. సో ఈ టూత్ సెన్సిటివిటీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోవటం. సో ఈ పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయండి. సో మొట్టమొదటిది ఫస్ట్, మనము సరి అయిన పద్ధతిలో బ్రష్ చేసుకోకపోవడం. అంటే కొంతమంది అంటే ఎక్కువగా బ్రష్ చేసినా కానీ కూడా, చాలాసేపు బ్రష్ చేసినా కానీ కూడా పంటి పైన మనకి పళ్ళు తెల్లగా ఉంటాయి అనుకుంటారు. కానీ వాళ్ళు సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకుండా, లేదంటే ఎక్కువ సమయం బ్రష్ చేసినా, చాలా గట్టిగా బ్రష్ చేసినా అని కూడా పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోయి టూత్ సెన్సిటివిటీకి దారితీస్తుంది. దీన్ని అబ్రేషన్స్ అంటాం. అదొక్కటే కాకుండా చాలామంది ఏంటంటే హారిజాంటల్గా బ్రష్ చేస్తుంటారు, సైడ్ బ్రష్ చేస్తుంటారు. సో దీంతో ఏంటంటే మనం సైడ్ బ్రష్ చేసినప్పుడు ఈ పంటి పైన ఉన్న చిగురు కూడా పైకి జారి రూట్ ఎక్స్పోజ్ అయ్యి టూత్ సెన్సిటివిటీ, అలాగే పంటి పైన ఉన్న ఎనామిల్ భాగం అరిగిపోయి టూత్ సెన్సిటివిటీ, ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసెస్లో ఫస్ట్గా మనం ఏంటంటే అలవాటు మనం గుర్తించినట్టయితే మా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఈ ఫ్యాసెట్స్ అంటే ఈ అరిగిపోవటం అనే ప్యాటర్న్ ఎలా ఉంది దాన్ని గుర్తించి మేము చెప్పగలుగుతాం ఇది దేనివల్ల అయింది అనేది. సో ఒకవేళ సాసర్ షేప్లో పైన పంటి భాగంలో సైడ్ టీత్ పైన ఆ సర్ఫేస్లో అయినట్టయితే బ్రషింగ్ అబ్రేషన్స్ వల్ల అయింది అని చెప్పగలుగుతాం. రెండోది ఈ మధ్యకాలంలో కామన్గా చూసేది ఏంటంటే అట్రీషన్ అని అంటాం. అట్రీషన్ అంటే పళ్ళు బాగా అరిగిపోవటం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే తెలుసో తెలియకుండా చాలామంది ఏంటంటే ఈ ఒత్తిడికి గురయ్యి పళ్ళని నూరే అలవాటు డెవలప్ చేస్తారు. పళ్ళని నూరటం కానీ, లేదంటే పళ్ళని గట్టిగా కొరకటం కానీ, ఇలాంటి అలవాటుకి గురి అవుతుంటారు. సో అలాంటప్పుడు పళ్ళని గట్టిగా కొరికినా కానీ కూడా, లేదంటే పళ్ళని నూరటం చేసినా కానీ కూడా, అలాంటప్పుడు ఆ పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోయి అక్కడ మనకి వేర్ ఫ్యాసెట్స్ లాగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ టీత్ పైన అరిగిపోయిన దగ్గర కూడా మనకి టూత్ సెన్సిటివిటీ అనేది మొట్టమొదటి దశలో టూత్ సెన్సిటివిటీ లాగా మొదలవుతుంది. క్రమంగా ఈ టూత్ సెన్సిటివిటీ బాగా ఎక్కువైనప్పుడు పళ్ళు బాగా అరిగిపోయి కొన్ని కేసెస్లో రూట్ కెనాల్ చికిత్స లేదంటే క్యాప్స్ చేసే అవకాశం కూడా అంటే అవసరం కూడా పడుతుంది. సో అలాగే టూత్ సెన్సిటివిటీతో పాటు ఈ అరిగిపోవడం అనేది మనకి మూడోది ఏంటంటే కొంతమందికి అసిడిటీతో బాధపడుతుంటారు. సో గ్యాస్ట్రిక్ అసిడిటీ, దీన్ని ఇరోజన్ అని అంటాం. ఇరోజన్ అంటే కడుపులో నుండి కొంతమందికి బేపుల వల్ల కానీ యాసిడ్ రావటం వల్ల కానీ పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోతుంది. ఇది ఏంటంటే పంటి నాలుక వైపు ఉంటుంది. సో దీన్ని మనం గుర్తించడం చాలా ఈజీ. సో నాలుక వైపు ఏంటంటే ఈ ఇరోజన్ వల్ల పన్ను అరిగిపోవటం. కొంతమందికి ఏంటంటే ఈ అసిడిక్ ఫుడ్ అంటే ఈ కోలాస్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకుంటుంటారు. ఆల్కహాల్ కూడా ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కూడా ఈ ఇరోజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ టూత్ సెన్సిటివిటీకి దారితీస్తుంది. సో ఇంకొన్ని కేసెస్ ఏంటంటే మొట్టమొదటి టూత్ డీకే ఉన్నా కానీ కూడా, చిగుళ్ళ జబ్బు ఉన్నా కానీ కూడా మొట్టమొదటి దశలో వాళ్ళకి చిగురు కిందికి జారి రూట్ ఎక్స్పోజ్ అయినా, లేదంటే పంటి పైన ఉన్న ఎనామిల్లో ఈ క్యావిటీ వచ్చేసి డెంటిన్ వరకు పోయినా కానీ కూడా మనకి టూత్ సెన్సిటివిటీ అనేది పళ్ళు జూమని లాగటం. అంటే టూత్ సెన్సిటివిటీ అంటే మనము వేడిగా కానీ చల్లగా తీసుకున్నా కానీ కూడా పళ్ళు జూమని సడన్గా ఒక షాకింగ్ సెన్సేషన్ రావటం. సో దీన్ని మనము టూత్ సెన్సిటివిటీ అంటాం. సో దీన్ని మనం తగ్గించడానికి ఈ సెన్సిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము ఒకవేళ అట్రీషన్ అంటే పళ్ళని నూరే అలవాటుని మనం గుర్తించినట్టయితే అలాంటి వాళ్ళకి నైట్ గార్డ్ అని ఇస్తాం. సో ఈ నైట్ గార్డ్తో ఏంటంటే నోట్లో పెట్టుకొని పడుకుంటారు. సో వాళ్ళు నూరినా కానీ కూడా ఈ నైట్ గార్డ్కి మాత్రమే ఆ డ్యామేజ్ అవుతుంది, కానీ మన పళ్ళని కానీ చిగుళ్ళని కానీ ఎలాంటి డ్యామేజ్ కాకోకుండా కాపాడుతుంది. అలాగే ఇరోజన్ ఉందనుకోండి, అంటే అసిడిటీ వల్ల కానీ, లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కానీ, లేదంటే ఎక్కువ యాసిడ్ కంటెంట్ తీసుకోవడం వల్ల కానీ, సో వాళ్ళకి అలాగే అడ్వైజ్ చేస్తూ ఆ ఎక్కడ ఎనామిల్ అరిగిపోయిందో ఆ చోట్లో మనము ఈ మధ్య కాలంలో వచ్చిన కాస్మెటిక్ ఫిల్లింగ్స్ చేసి మనము మళ్ళీ దాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో బాగా సివియర్గా సెన్సిటివిటీ అంటే ఆల్మోస్ట్ నొప్పిలాగా వచ్చినప్పుడు అలాంటి పళ్ళని మనం రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయడమే కానీ, వినియర్స్ చేయడమే కానీ చేసి చికిత్స చేస్తూ ఉంటాం.